ఈ ఇన్సిడెంట్ శివకాశి అనే ఊర్లో జరిగింది. ముగ్గురు తప్పు చేసిన దానివల్ల ఇప్పుడు ఒక అమ్మాయి ప్రాణం అయితే పోయింది. ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ప్రతి స్టూడెంట్ కు సంబంధించిన విషయం. శివకాశి అనే ఊర్లో అయ్యా నాడర్ జానకి అమ్మల్ కాలేజీలో చదువుతున్న సెకండ్ ఇయర్ బిఎస్సీ స్టూడెంట్ తన పేరు సొలైరాని తన ప్రైవేట్ లైఫ్ కు సంబంధించిన ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో క్లోజ్ ఫ్రెండ్స్ స్టోరీగా పెట్టింది. ఆ ఫోటోను తన ఫ్రెండ్ స్క్రీన్ షాట్ తీసి తన కాలేజీలో ఉన్న అటెండర్ అయిన మణిమారన్ అనే ఆయనకైతే చూపించింది. ఆయన అయితే ఆ ఫోటోని డైరెక్ట్గా తీసుకొని పోయి ప్రిన్సిపల్కి అయితే చూపించాడు. తర్వాత ప్రిన్సిపల్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ని అయితే పిలిపించాడు. పేరెంట్స్ అంటే దానికి డాడీ అయితే లేడనమాట, వాళ్ళ అమ్మ ఒకటే. వాళ్ళ అమ్మ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ అయితే పనిచేస్తూ ఉంటుంది. తర్వాత తనైతే వాళ్ళ మదర్ని అయితే ప్రిన్సిపల్ దగ్గరికి అయితే తీసుకోబోయింది. ప్రిన్సిపల్ ఆఫీస్లో మనకి ఏమైతే జరిగింది అయితే తెలీదు. వాళ్ళ మదర్కి ఆ స్క్రీన్ షాట్ చూపించి ఏందమ్మా ఇది పరిస్థితి అని ఏమన్నా మాట్లాడి ఉండొచ్చు, కానీ తను వాళ్ళ మదర్ని కాలేజ్ వరకు తీసుకొని వచ్చి ఆ విషయం మీద అలా వాళ్ళ ప్రిన్సిపల్ ముందు తిట్టించడం తనకైతే చాలా బాధగా ఉండింది. ఆ ఒత్తిడి అయితే తను తట్టుకోలేక చాలా అంటే చాలా బాధపడింది. పనికైతే వెళ్ళిపోయింది. తనైతే ఇంట్లోనే ఉండింది. వాళ్ళ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి తనైతే కింద కుప్పకూలి పడిపోయింది. తనైతే ఇంకా లేదు. ఇప్పుడు కాలేజీలో బయట తీసుకున్న ఒక ఫోటో స్క్రీన్ షాట్ తీసి కాలేజ్ అటెండర్ వచ్చి ప్రిన్సిపల్కి చూపిస్తే అది కాలేజ్ క్యాంపస్లో జరగలేదు ఆ విషయం అనేది. మనకి దానికోసం వాళ్ళు అంత చేయాల్సిన అవసరం లేదు. కాలేజ్ క్యాంపస్లో జరిగినా మనకి ఏదన్నా అడగడానికి అయితే ఉంటుంది, మా క్యాంపస్లో మీరేంది ఇట్లా చేశారని చెప్పేసి. అందులో వాళ్ళ మేజర్స్ ఒక ముగ్గురు చేసిన తప్పు వల్ల ఇప్పుడు తనైతే లేదు, చనిపోయింది. ఇలా జరిగిందని తెలుసుకున్న స్టూడెంట్స్ అక్కడ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు, జస్టిస్ కావాలంటున్నారు. వాళ్ళైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చారు. అయినా ఒక సైడే వినేసి అలా ఎలా చేస్తారో నాకు అసలు అర్థం కావట్లేదు. అయినా ప్రతి స్టూడెంట్కి తన పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా, అలాగ పర్సనల్ లైఫ్ని కాలేజ్ లైఫ్లో కలపడం అనేది కరెక్ట్ అయితే కాదు. నా సైడ్ కూడా తను ఏం చెప్తుందో ఒకసారి విని మందలిచ్చుంటే సరిపోయి ఉండేది, కానీ వాళ్ళ మదర్ని పిలిచి ఇంత చేయాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. ఇప్పుడు తను అలా చేసుకోవడం వల్ల ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. ప్రిన్సిపల్ ముందు వాళ్ళ మదర్ ఇబ్బంది పడిందని చెప్పి తనైతే బాధపడింది. ఎవరైనా సరే తొందరపడి ఇలా చేయబాకండి, ఏమన్నా అయితే ముందు మన పేరెంట్స్ ఉన్నారని ఒక మాట ఆలోచించారంటే మనకు ఆ సిచ్యువేషనే రాదు. జస్టిస్ ఫర్ సోలైరాని. రెస్ట్ ఇన్ పీస్ చెల్లి.